హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్. సో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నాకు మా ఆయన గుర్తు చేసే వరకు కూడా నాకు తెలియదండి నాది ఈరోజు బర్త్డే అని చెప్పేసి. అంటే స్పెషల్గా అంతగా ఏమైతే గుర్తు పెట్టుకోలేదు నేను. జస్ట్ నార్మల్గా నాకు ఈ సెలబ్రేషన్స్ ఇవి అంతగా ఏమి ఉండదు. కాకపోతే సో నా లైఫ్లో ఇది నాకు చాలా మెమరబుల్ డే అన్నమాట. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్, ఒక చిన్న ఛానల్. సో 500 సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఏ జోక్. అది నా పర్సనల్గా. సో అందుకోసమని నేను పర్టికులర్గా సో కేక్ ఖచ్చితంగా కట్ చేయాలని చెప్పేసి సో కేక్ కటింగ్ అయితే చేశాను. ఇంకొకటి ఏంటంటే, నా లైఫ్లో పిల్లల బర్త్డే అంత ప్రీషియస్గా ఉంటుంది. మేము ఒక ఓన్లీ పిల్లల బర్త్డేస్కి మాత్రమే కేక్ కటింగ్ చేస్తాము. ఇంకా నా బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే అట్లా ఏమి ఉండదన్నమాట. సో అంటే మీరు అర్థం చేసుకోండి నాకు ఎంత ప్రీషియస్. సో ఇప్పుడు ఈ కటింగ్ అంటే కేక్ కటింగ్ సో అంత ఇష్టంతో నేను ఫర్ ద ఫస్ట్ టైము కేక్ తీసుకొచ్చుకున్నా. ఇంకొకటి సో ఇలా మేము మా ఫ్యామిలీ అంతా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదే అండి మా ఫ్యామిలీ. చాలా చిన్న ఫ్యామిలీ. నేను, మా మా హస్బెండ్, ఇంకా సో మా ఇద్దరు బాబులు చూసారు కదా. సో ఇదే మా ఫ్యామిలీ అన్నమాట. సో నా సపోర్ట్ అంతా వీళ్ళే. ఇంకా నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. సో అయితే నేను కేక్ తీసుకోవడానికి నేను మా హస్బెండ్ బేకరీకి వెళ్ళాము. అక్కడ అయితే సో పేరు రాపించేటప్పుడు 500 సబ్స్క్రైబర్స్, సో ఇట్లా యూట్యూబ్ విజయ మల్టీ వ్లాగ్స్ అట్లా రాయండి అని చెప్తే, అయితే సో అక్కడ వర్క్ చేసేటోళ్ళు ఏమన్నారంటే, అక్క మీది ఛానల్ ఏంటి అని అడిగిళ్ళు. అంటే ఇట్లా సో నేను ఇట్లా గ్రూప్స్కి ప్రిపేర్ అయితే బ్రదర్ స్టడీ వ్లాగ్స్ చేస్తానంటే, సో అవునా అక్క, సో మేము ఇక్కడ వర్క్ అంటే అక్కడ పని చేస్తారనమాట బేకరీలో. ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ మేము గ్రాడ్యుయేట్స్ అక్క. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఒక బ్రదర్ వచ్చేసి ఇంటర్ అయిపోయి ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. ఇంకొక ఆయన డిగ్రీ కంప్లీటెడ్ అన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, అక్క మాకు ఏది ఎలిజిబుల్ ఎగ్జామ్స్ మేము రాసుకుంటాము అని చెప్పేసి. అంటే మాకు డిగ్రీ తోటి ఇంటర్ తోటి ఎలిజిబుల్ ఏంటో చెప్పవా అక్క, సో మేము కూడా అప్లై చేసుకుంటాము, మేము ఇది పార్ట్ టైం లాగా చేస్తున్నాం బేకరీలో అని చెప్పిల్లంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంకా మనకి సో అవేర్నెస్ అనేది చాలా లేదన్నమాట గవర్నమెంట్ జాబ్స్కి కానీ. సో ఇట్లా నేను అనుకున్నా. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకొకరు బీఎస్సీ నర్సింగ్ చేసిల్లంట. సో తను బేకరీలో చేస్తున్నాడు. అదే అనిపించింది, అసలు చదువుకున్న చదువుకి ప్రాపర్గా జాబ్స్ దొరకట్లేదు. డబుల్ పీజీ చేసిన వాళ్ళు కూడా అసలు ఏ జాబ్స్ లేకుండా ఏదో వాళ్ళకి నచ్చిన ఫ్యామిలీని పోషించాలనో లేకపోతే చదువుకు తగ్గ జాబ్ అయితే చెయ్యట్లేరండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే కదా. సో నాకు అదే అనిపించింది. చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాము, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్లో మనం ఏం చేయలేము కదా. సో మన చదువుకు తగ్గ జాబ్స్ రావాలి అంటే సో నాకు బాధ అనిపించిందండి. సో ఇదన్నమాట సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ నుంచి నేను ఏమనుకుంటున్నానంటే, ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే కూడా సో మన ఛానల్లో నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. నాకు అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. సో ఇలాగా మేమైతే కేక్ కటింగ్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నా లైఫ్లో. ఇదొక హ్యాపీ మూమెంట్ అన్నమాట. సో కాబట్టి నేను ఖచ్చితంగా మీతోటి షేర్ చేసుకోవాలి. ఎందుకంటే సో మీ వల్లనే 500 సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో వీళ్ళే నా ఫ్యామిలీ అన్నమాట. ఓకేనా. సో అందరికీ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నాకు అంతగా ఇష్టం ఉండదు, నేను సెలబ్రేషన్ అయితే ఎప్పుడు అంతగా చేసుకోలేదు. ఓకేనా. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.